సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ఈ యొక్క పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అనేక ప్రార్థన అవసరతలు మాకు పంపిస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలు పంపిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 42వ కీర్తన 9వ వచనం. నీవేళ నన్ను మరచి ఉన్నావు. ఈ లోక జీవన యాత్రలో అనేకమైన సమస్యలు మనకు శత్రువులుగా మారి సమాధానం లేకుండా చేసినప్పుడు మన హృదయంలో పుట్టే మొట్టమొదటి తలంపు ఇదే, ప్రభువా నీవేళ నన్ను మరచి ఉన్నావు అని. కానీ ఒక్క విషయం, ఆయనే మనలను మర్చిపోతే అసలు ఆ మాట అనడానికి కూడా మనం బ్రతికి ఉంటామా? ఆయన నిన్ను మరువడు. తల్లి తన బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోయే అవకాశమే లేదు. ఒకవేళ అట్లా జరిగినా జరగవచ్చేమో కానీ ఆయన మాత్రం నిన్ను ఎన్నడూనూ మరువడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా 59వ అధ్యాయము 15వ వచనం. ఒకవేళ నీవు మరచిపోయినా గాని ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు. నీవు హాయిగా నిద్రపోతున్నా ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావలి కాస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 121వ కీర్తన 4వ వచనం. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, శోధనను నిన్ను ముట్టినప్పుడు ఆశ్రయ దుర్గమైన నీ దేవునికి ప్రార్థించు. దుర్గము అంటే శిల, రాయి, కొండ, బండ. పాత నిబంధనలో 30 సార్లు దేవునిని బండతో పోల్చడం జరిగింది. నూతన నిబంధనలో కూడా యేసయ్య బండతో పోల్చబడ్డారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. బండ, బలం, ఆశ్రయం అంటే మార్పు లేని గుణం, స్థిరత్వం మొదలగు వాటికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. ఆయన ఆశ్రయదుర్గము. కీర్తనలు 94:22. ఆయన రక్షణ దుర్గము. కీర్తనలు 95:1. ప్రియ స్నేహితుడా, నీ సమస్యలలో ఆయనను ఆశ్రయించగలిగితే, అనగా నువ్వు ప్రార్థించగలిగితే వాటి నుండి తప్పగా రక్షింపబడతావు. శాంతి, సమాధానం నీ స్వంతం అవుతుంది. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించినారు, నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీరు తోడుగునండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దినమంతా నీ సన్నిధిని దయచేయండి. ఆశ్రయముగా ఉన్నటువంటి నీ వైపు ప్రతి ఒక్కరూ చూడడానికి సహాయం చేయండి. యేసయ్యా, బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల మా కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆదరణ లేక ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. గర్భఫలము లేనటువంటి నీ బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ప్రభువా, గర్భిణీ స్త్రీలకు తోడుగుండండి. చంటి బిడ్డలకు, వృద్ధులకు నీ కాపుదల దయచేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి. దేశ సరిహద్దుల్లో ఉండి ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి నీ బిడ్డలకు నీ కాపుదల దయచేయండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు నీ యొక్క ఆదరణను అనుగ్రహించండి. వారికి నీ తోడు, నీ కాపుదల దయచేయండి. ఇది మనమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి.
మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.